ఈ రోజు పంచాయతీ ఎందుకు పెట్టామంటే ఈ రంగయ్య ఎద్దుని ఈ కురవాడు దొంగతనం చేశాడు. చేశావా లేదా? పెద్ద ఆయన 10 మందిని పిలిచి పంచాయతీ పెట్టింది నా మీద దొంగతనం అంట కట్టడానికా? నాకు తెక్క రేగిందంటే తుక్కు రేగొట్టేయగలను. ఏంట్రా వాడు ఎద్దుని తీసుకెళ్లి నీ దొడ్లో కట్టుకుంటే దొంగతనం కాదా? చెప్పురా. రాజుగా జరిగిందంటూ చెప్పరా. అయ్యగారు, మా గురువు గారు నేను గట్టమ్మటి నడుస్తా బరువు దింపుకోవడానికి షాట్కి వెళ్ళామండి. ఈడు ఎద్దు మా గురువు గారు ఈపుని ఆకిందండి. ఆవుల్ని గేదెల్ని సమానంగా చూసుకునే మా గురువు ఆ ఎద్దు ఈపు మీద ఎట్టా అన్నాడండి. అంతే, అది తిన్నగా వచ్చి మా దొడ్లో మకం పెట్టిందండి. ఎప్పుడు చెప్పకదే మళ్ళా చెప్తే ఎటారా నమ్మేది? ఇదిగో సూరమ్మ మొగుడు, ఇంట్లో పెళ్ళాం చేతిలో చీపురు కట్ట దెబ్బలు తినే నువ్వు కూడా పంచాయతీలో మాట్లాడేవాడివే. సూరమ్మ గారిని చీపురు కట్టట్టుకు రమ్మని కౌరెత్తేంటి? ఒరే రాజుగా, ఆ సంగతి ఇక్కడ ఎందుకురా? ఎద్దుల్ని నువ్వు దొంగతనం చేయలేదు, అదే నీ దొడ్లోకి వచ్చింది, అంతే కదా? అంతే. కావాలంటే ఆ ఎద్దునే అడగండి. ఆడు దొంగతనం చేయలేదంటే మనం చేసేది ఏముందండి? అయితే గొడవ ఏం లేదు. నువ్వు ఎద్దులు తీసుకెళ్ళరా. తోలుకెళ్ళమనండి. తోలు ఒలిచేయకపోతే చూసుకోండి. ఇదెక్కడల్లరా? ఆడెద్దునాడు తోలుకెళ్ళడంలో తప్పే ఉంది. చెప్పు. అయ్యగారు, ఆ ఎద్దు అండి మా గురువు గారి దొడ్లో 4 రోజులు ఉందా అండి. దానికి రోజు తౌడు చిట్టు పెట్టామండి, అది తిందండి. గడ్డి గాదం పెట్టామండి, అది తిందండి. తెలక పిండి కూడా పెట్టామండి, అది బెల్లం కూడా పెట్టామండి, అది తిందండి. ఆఖరికి ఆవురావురం అంటుందేమో మా గురువు గారు పలావ్ పట్లం తెచ్చుకుంటే అది తిందండి. చికెనా మటనా? అసలు పొట్టం ఇప్పితేగా. అయ్యి సాలక మా గురువు గారు ప్యాంట్ ఎండేసుకున్నారు, అది తిందండి. ఆటన్నిటికీ కలిపి 200 ఇప్పించి తోలుకెళ్ళమనండి. అయ్య బాబాయ్, నా ఎద్దుకు తెలక పిండ పడదు, పలావ్ ప్యాంటు ఎట్టా తింటది బాబు. అంటే మేము అబద్ధం చెప్పామంటావా? దిక్కుమాలెద్దును దేశం మీద వదిలేసింది కాకుండా అన్యాయం అక్రమం అరుస్తావా? నిన్ను ఊరుకుంటా. అంత డబ్బు ఎట్లా ఇస్తారా? కొంచెం తగ్గించరా. 150 చేసుకోమనండి. చూడు, జీడీలు కొనుక్కో. నీళ్ళు తాగు. బాయ్ గారికి బాగా దాగం ఉందట, నీ బంగారు బిందుతో నీళ్ళు ఇస్తావా? ఎవడ్రా నీ బాయ్య? అడిగో అక్కడ కూసుని ఒంటిగా చూసే కెట్టయ్యా మా బాయ్య. రేపల్లి కెట్టయ్యా మొరలు ఉత్తే ఆవులు గేదెలు అట్టా వచ్చేస్తాయట. మాకిట్టయ్యా ఏది ఊరకుండానే అన్ని వచ్చేస్తాయి. ఇదిగో తల్లి, మన ఇంట్లో గేదె ఉందట, జాగ్రత్త అమ్మా తల్లి. దాని సంగతి నేను చూసుకోగలను, నువ్వేం చెప్పనక్కర్లేదు. అదే చెల్లెమ్మా, బాయ్ గారు దాగం తీర్చవా? బాగు నిండా నీళ్లున్నాయి, వచ్చి చేతులతో తీసుకుని పీకల దాకా తాగమను. చూడమ్మా, చేతులతో తాగితే చేపలు నోట్లోకి వెళ్ళిపోతాయట. శనివారం కదా, మా బాయ్ గారు మాంసం ముట్టుకోరు. చూడు, ఏ బెర్రి మొహన్నో చూసుకుని తాళి కట్టమను, అదొచ్చి తీరుస్తుంది దాహం. అయితే నీళ్ళు ఇవా? ఇవ్వను. అంత మొండిపోటు ఉండకూడదు చెల్లెమ్మా. ఈ ఏటుగట్టును మా కెట్టయ్య బాయ్ ఏ పిల్లని ఏదడిగినా ఇచ్చేస్తుంది. నువ్వు మంచి నీళ్ళు ఈనంట బట్టి ఇయ్యకపోతే ఏమవుతుందో తెలుసా? ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇయ్యకపోతే తెలుస్తుంది. అట్టగా అయితే ఇచ్చేస్తాను. ఏరా, ఆ నాటకాలాడి కూతురికి పొగరు ఎక్కువైనట్టుంది. ఏం పొగరు గురువు, దవడవాసిపోయింది. రేపు ఈ ఏటికి నీళ్ళకి రావాలిగా, చెప్తా. నేనే. ఏమే, తాగడానికి నీళ్ళు అడిగితే పోయినన్నావంట? ఏటి ఏమైనా? ఎలా ఉంది ఒళ్ళు? బ్రహ్మాండంగా ఉంది. అసలు నీకెందుకు నీళ్ళు పోయాలి? కొత్త కుండలో నీరు తీయన
కొత్త బింది కదా ముందుగా నీళ్లు నేనే తాగేద్దామని. చేస్తావు గట్లంటా పుట్లంటా గేదెని మేపుకుని దాని పాలు తీసి పెరుగు చేసి కాళ్ళు అరిగేట్టు కొంపుకి తిరిగి పైసా పోగు చేసి 60 రూపాయలు ఎట్టు కొనుక్కున్న బిందెతో కథలు వినిపిస్తున్నావే కథలు. పోలేరమ్మ సంతలో పాతికి కొని 60 రూపాయలని కథలు చెప్తున్నావా? ఎంత పెట్టి కొనుక్కుంటే నీకే? ముచ్చటపడి కొనుక్కున్న కొత్త బిందెతో మొదటిసారిగా గొడ్ల దొంగకు పోయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. చెట్టంత మనిషిని పట్టుకుని గొడ్ల దొంగ అంటావా? ఏం చూసుకునే నీకు ఆ ధైర్యం? పొద్దు నుంచి పండు కుర్తు పెట్టడమే మర్చిపోయాను. పండు 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 ఒరే చిట్టి చిటియే చేతిరా మన గేదె కనపడడం లేదు. పచ్చగడ్డుకు మొహం అవసరం పోయి ఉంటుంది లేక. ఎప్పుడు నువ్వు తింటున్నావుగా గడ్డి ఎక్కడ